నా పేరు కెప్టెన్ వనమాలి పార్థసారథి అండి. నేను ఇక్కడ నాటికల్ సర్వేర్గా పనిచేస్తున్నాను ఎంఎండి విశాఖపట్నంలో. యాక్చువల్గా ఇంతకు ముందు ఏంటంటే చిన్న చిన్న బిల్డింగ్లోని తర్వాత అద్దె బిల్డింగ్లో ఉండేది మన ఆఫీసు. ఇక్కడ సొంతంగా బిల్డింగ్ కట్టుకొని 4 స్టోరీ బిల్డింగ్లో కట్టుకొని ఈరోజు మన ఇది గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రులు సోనోవాల్ గారును తర్వాత శాంతను ఠాకూర్ గారు వచ్చి ఈరోజు వాటిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు కూడా వచ్చి వాటిని గ్రేస్ చేశారు ఈ అకేషన్ని. సో యాక్చువల్గా ఏంటంటే మొదట ఇక్కడ మేము షిప్ సర్వేలు తర్వాత ఇవే చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పెద్ద బిల్డింగ్ తర్వాత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఇక్కడ ఎగ్జామినేషన్స్ కూడాను, ఎందుకంటే చాలామంది సీఫేరర్స్ ఇప్పుడు చెన్నైయో ముంబైయో కలకత్తా వెళ్ళి వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళకి వీలుగా ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు క్లాస్ 4 అంటే 4th క్లాస్ ఇంజనీర్స్ కోసం ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండేవాళ్ళం. నెక్స్ట్ మంత్ నుంచి కూడా నాటికల్ గ్రేడ్ అంటే డెక్ ఆఫీసర్స్ కూడాను ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే మనకి 75 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఎగ్జామ్ హాల్ ఉంది, దాన్ని వినియోగించుకోవడం చేస్తున్నాం. సో ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ స్టార్ట్ అయితే ఏంటంటే మిగతా దూరంగా ప్రయాణించడానికి అవకాశం లేదు. ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళే కాకుండా పక్కన నుండి ఒడిశా తర్వాత ఇటువైపు ఛత్తీస్గఢ్ అటువైపు నుండి కలకత్తా నుంచి కూడా అంటే వెస్ట్ బెంగాల్ బార్డర్ నుంచి కూడాను ఇక్కడికి క్యాండిడేట్లు వచ్చి ఫెసిలిటీని వినియోగించుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఏంటంటే మ్యారిటైమ్ విషన్ 2030 తర్వాత అమృత్ కాల్ విషన్ 2047 ఇవి ఏంటంటే షిప్పింగ్ని బాగా డెవలప్ చేయడం కోసం, అంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని తర్వాత షిప్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని నేవల్ ఆర్కిటెక్ట్స్ని అన్ని విధాలు అంటే ఏంటి అవసరమో మ్యారిటైమ్ సెక్టర్ ఫంక్షన్ చేయడానికి వాటన్నిటిని అభివృద్ధి చేయడానికి అతను కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి మా తరఫున ఏదైతే చేయగలమో మేము తప్పకుండా చేస్తామండి. ఈ బిల్డింగ్ ఇక్కడ తయారవడం వల్ల ఇండస్ట్రీకి మంచి అనుగుణంగా ఉంటుంది. సో ద మోర్ ఆపర్చునిటీస్. అదే కాకుండా ఇది యాక్చువల్గా పిఓ ప్రిన్సిపల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు చెన్నైలో మేము చెన్నై కిందకి వస్తాము, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అక్కడ ప్రిన్సిపల్ ఆఫీసర్ చెన్నై. అది కాకుండా ఇక్కడికే మన ప్రిన్సిపల్ ఆఫీసర్ని తర్వాత ఎక్కువ మంది సర్వేలను తీసుకొస్తే ఇంకా మనం ఇక్కడ షిప్స్ ఎక్కువ రిజిస్టర్ చేయడం, ఎందుకంటే మనకి ఇక్కడ కాకినాడలో షిప్ యార్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో కూడా షిప్ యార్డ్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ చాలా పెద్దది, అందువల్ల చాలా అవకాశం ఉంది మన మ్యారిటైమ్ ఇండస్ట్రీ బిల్డప్ చేయడానికి. సో దాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము సాయశక్తుల కృషి చేస్తాం. ఈ బిల్డింగ్ ఇంత పెద్దదిగా కట్టడం వల్ల దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా జరుగుతుందండి. ఆలస్యం కావడం ఏంటంటే